హరీష్ రావు బర్త్డే ఫ్లెక్సీల తొలగింపు. రాత్రికి రాత్రే తొలగించినటువంటి జిహెచ్ఎంసీ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం. ఇప్పుడు ఈ చింపేయడం వల్లే తెలిసింది అందరికి. చింపేయడం వల్ల చాలా మందికి ఇవాళ హరీష్ రావు బర్త్డే అని కూడా తెలిసింది. తెలుసా? ఉత్తగా కట్టినాం అనుకో అందరికీ కడతారు కదా, ఏందో కట్టినరే అని చెప్పి పోతా ఉంటారు. కానీ ఎందుకు కూడా వీకిర్రు? ఓహో ఈరోజు హరీష్ రావు బర్త్డేనా? హరీష్ రావు ఎందుకు వీకిర్రు? ప్రభుత్వం కావాలని చేస్తుందా? వేరే కాంగ్రెస్ పార్టీ నాయకుల పుట్టినరోజులు కూడా మరి మంచిగానే పెట్టుకుంటున్నారు కదా. పెట్టుకున్న తర్వాత ఆ ఒక్క రోజన్నా ఉంచాలి కానీ మిగతా చాలా రోజులు ఉంచుతున్నారు కదా అనేటటువంటి మాటలు ఇప్పుడు వస్తా ఉన్నాయి. ఏడికక్కడికి హరీష్ రావు బీకేసీలు హైలైట్ చేసేసిండ్రు. ఇదే కదా గుర్తులు లేకుండా చేస్తామని చెప్పి వీళ్ళే ఇంకొంచెం గట్టి ముద్రలు వేస్తా ఉన్నారు. ఏ నాయకుడికి ఆ నాయకుడికి గట్టి ముద్ర వేసేటటువంటి ప్రయత్నం వీళ్ళే చేస్తా ఉన్నారు. చూద్దాం ఒకసారి వార్త. ఇక ఎట్లా సార్ మరి ఇట్లయితే? వాళ్ళేమో పట్టించుకోరా, మీరేమో మస్తుగా పట్టించుకుంటారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు, పార్టీ నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే మున్సిపల్ సిబ్బంది వాటిని రాత్రికి రాత్రి తొలగించి లారీల్లో తరలించుకుపోయారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లోపల బయట ఫ్లెక్సీలను తొలగించడం పట్ల మండిపడ్డారు. హరీష్ రావుపై ప్రభుత్వం కసి సాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఫ్లెక్సీలను తొలగించి రాక్షసానందం పొందాలనుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘనంగా హరీష్ రావు బర్త్డే వేడుకలు నిన్న జరిగినాయి. సిద్దిపేట నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ప్రజలు కోలాహలంగా, ఉత్సాహంగా హరీష్ రావు జన్మదిన వేడుకలు నిర్వహించారట. ఇక హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి ఇప్పటివరకు పార్టీ మారినటువంటి వ్యక్తి కాదు. ఒకే పార్టీని, ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకొని దాంట్లో కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, వచ్చినాయి. అయినా కూడా వాటిని దిగమింగుకుంటా ముందుకు పోయినటువంటి నేత హరీష్ రావు. ఆయన ఫ్లెక్సీలు చింపేస్తే ఏముంటుంది చెప్పుర్రి? సో దానికి పర్టికులర్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. జిహెచ్ఎంసీ రూల్స్ ని దాటి చేస్తే రైట్ తీసేసేదానికి ఉంటది. తెలంగాణ భవన్ దగ్గర అందరు బర్త్డే దానికి కట్టుకుంటారు. కాకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఈడ కాదు, ఈడ తీసుకెళ్లి ఆడబెట్టుకోండి, ఇక్కడ ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ కి, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇట్లా కొంత ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని చెప్పి దానికి కొన్ని ఉంటాయి. అలా చెప్పి అలా చేయాల్సింది పోయి, అలా సవరించాల్సింది పోయి, సరి చేయాల్సింది పోయి ఇలా మొత్తం బీకెత్తే నేను సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఒకటే ఫార్వర్డ్ గై హరీష్ రావు ఫ్లెక్సీలు ప్రభుత్వం చింపేసింది. హరీష్ రావు హైలైట్ అయిపోయా. ఊకే కేసీఆర్ గురించి మాట్లాడుతుంటే కేసీఆర్ హైలైట్ అయిపోతా ఉండే, కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఉంటే కేటీఆర్ హైలైట్ అయిపోతా ఉండే. వాళ్ళేమో మీ గురించి అసలు మాట్లాడరా, కనీసం ఏమన్నా మాట్లాడతారేమో సోషల్ మీడియాలో ట్రోల్ చేద్దామని చెప్పి వెయిట్ చేసినా కానీ వాళ్ళు మాట్లాడకపోయా. ఇగో ఇదే వ్యత్యాసం, ఇదే తేడా. నిన్న హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా ఉంచుకున్నటువంటి ఫ్లెక్సీలన్నీ బీకేసారు. అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే బీజేపీ వాళ్ళ వీకరు అంత సాహసం చేయరు. గంత సాహసం మ్యాక్సిమం కుదరదు. అది కాంగ్రెస్ వాళ్ళే తీయండి. అరే ఓ నాయకుడు అన్న తర్వాత ఓ రాష్ట్రానికి ఓ నాయకుడు, హరీష్ రావు అంటే పెద్ద నాయకుడు, లేకపోతే ఇటు కాంగ్రెస్ అయినా సరే పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, లోకల్ సిటీ ఎమ్మెల్యేస్ ఉంటారు. పుట్టినరోజు సందర్భంగా తెల్లారి బీకేసేయండి. మరి ఇట్లాంటి చేసుకుంటూ పోతా ఉంటే ఇవే ఇబ్బంది అయ్యేటి ప్రభుత్వాలకి, పార్టీలకి. అవతల ఎప్పుడైతే మనం డ్యామేజ్ చేద్దామని చూస్తామో అది మనకే రివర్స్ బూమరాంగ్ అయితే కొన్ని విషయాల్లో రేపు ఇదే అస్త్రంగా వాడుకుంటారు. ఆయన సిద్దిపేట నియోజకవర్గం కావచ్చు, ఇక్కడ సిటీలో మొత్తం హరీష్ రావు అదే వాడుకుంటాడు. రేపు నా పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు నింపేసిందే ప్రభుత్వం, నేను మంచి నాయకుడిని అని చెప్పి సెంటిమెంటల్ పరంగా కూడా ఎమోషనల్ ఉంటుంది కదా, ఎమోషనల్ గా పోతారు. చూపించుకునేటటువంటి ప్రయత్నం మైలేజ్ పెరుగుతుంది కానీ వీటి వల్ల ఏం తగ్గదు. ఉతగా ఫ్లెక్సీ వదిలేయి, పొద్దుగాలు తీసేయమని చెప్పు, ఏముండదు అసలు. సో ఇట్లా ఇక నిన్న ఫ్లెక్సీలు బీకేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిర్రని చెప్పి ఇక హరీష్ రావుకి సంబంధించినటువంటి లేదా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేటటువంటి ప్రయత్నాలు అయితే నిన్న జరిగినాయి.